హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. తెర మీదకి బిగ్ బాస్ 8 కొత్త కంటెస్టెంట్ పేర్లు మరో 7 రోజుల్లోనే బిగ్ బాస్ షో ప్రారంభం. కానీ ఇప్పటి వరకు ఫైనల్ కాని లిస్ట్. అసలు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోలోకి ఎవరు వెళ్ళబోతున్నారు, కొత్తగా తెర మీదకి వచ్చిన పేర్లు ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్దీప్ భార్య తేజస్వినిని మీరు బిగ్ బాస్ లో చూడాలనుకుంటున్నారా? ఏ అవును, బి కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరోసారి బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో సందడి స్టార్ కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను మరికొద్ది రోజుల్లోనే ఈ షో అలరించబోతుంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం కానుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో ఈసారి కూడా కంటెస్టెంట్స్ ఎంపికల్లో ఆచితూచి నిర్ణయిస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ కాగా మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఈసారి సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఎక్కువగా ఉంటున్నారని టాక్. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్దీప్ భార్య తేజస్విని ఈసారి హౌస్ లోకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం రాలేదు. అలాగే కుమారి ఆంటీ, బర్రెలక్క, మై విలేజ్ షో అనిల్, యాదమ్మరాజు, రీతు చౌదరి, మొగల్ రేకులు ఫేమ్ ఇంద్రనీల్, గుప్పెడంత మనసు వసుధర, ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇందులో ఎవరు కన్ఫర్మ్ అయ్యారనే విషయం మాత్రం తెలియరాలేదు. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా ఉంది. అయితే మొన్నటి వరకు లిస్ట్ లో ఉన్న వేణుస్వామి పేరు ఇప్పుడు లేదని తెలుస్తుంది. ఇందుకు కారణమైన నాగ చైతన్య, శోభిత దులిపాల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేయడమే. బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం, ఆయన కుమారుడు కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణుస్వామిని పక్కన పెట్టారని సమాచారం. మరో 7 రోజుల్లోనే బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ఫైనల్ కాకపోవడం విశేషం. అప్లికేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది. సరే, మరి ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది? ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అనే చర్చ జరుగుతుంది. ఉల్టా పల్టా అంటూ కొత్త తరహా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ 7 తెలుగు ప్రేక్షకులకు నిజంగానే కొత్త వినోదాన్ని అందించింది. ఈ సీజన్ కూడా కొత్తగా ఉండేలా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అన్నపూర్ణ స్టూడియోలో పరిసరాల్లో చర్చ జరుగుతుంది. అన్లిమిటెడ్ ఫన్ ఫైట్ అనే కాన్సెప్ట్ తో 8వ సీజన్ స్టార్ట్ అవబోతుందని అంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో జీనీ గెటప్ లో ఉన్న నాగార్జున్ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు, ఈసారి ఫన్ ట్విస్ట్లకు లిమిటే లేదని హింట్ ఇచ్చేశారు. ఏం కోరినా లిమిట్ లేకుండా ఇస్తానంటూనే అడిగే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని కింగ్ పెట్టిన కండిషన్ ఎక్కడో తేడా కొడుతుంది. గత సీజన్లలో అందరూ కాకపోయినా కనీసం 1-2 పేర్లైనా బయటికి వచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ను ఇవ్వదలుచుకున్నట్లుగా కనిపించడం లేదు. రోజుల్లో గడిచే కొద్దీ కొత్త పేర్లు ఈ లిస్ట్ లోకి చేరుతుండడంతో ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్ ను సిద్ధం చేశారని, సడన్ గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదని కొందరు చెప్తున్నారు. ఈసారి హౌస్ లోకి ఏకంగా 25 మందిని పంపించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందులో 5గురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించనున్నారట. ఈ క్రమంలోనే ఇన్నాళ్ళు నెట్టింట సర్క్యులేట్ అయిన వారు కాకుండా ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా వినిపించిన సమాచారం ప్రకారం ఇప్పుడు మరో 4 పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. యాంకర్ రీతు చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ సౌమ్యారావు, సీరియల్ నటుడు నిఖిల్ బిగ్ బాస్ షోకు కన్ఫర్మ్ అయ్యారట. అలాగే అంజలి పవన్, ఉర్మిళ చౌహాన్ మోడల్, బెజవాడ బేబక్క యూట్యూబర్, యషిమ్ గౌడ్, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్, సింగర్ సాకేత్, యాక్టర్ ఖయ్యూమ్ అలీ తమ్ముడు, నటుడు అభిరామ్ వర్మ, రాహుల్ మూవీ హీరో, సోనియా సింగ్ యూట్యూబర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా మొగల్ రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్, సినీ నటి సనా, తేజస్విని గౌడ్, అభినవ్ గోమటం పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే యూట్యూబర్ శ్వేతనాయుడు, బంచిక్ బబ్లు, అమృత ప్రణయ్ పేర్లు మొదటి నుంచి వినిపించినా వీరు వెళ్లడం చివరి వరకు నమ్మకాలు లేవు.